మ్యామ్ మన లైఫ్లో లవ్ అలాంటి ఏవైనా బెస్ట్ మెమరబుల్ మూమెంట్స్? నాకు ఎప్పుడు డే అవుతుంది, ఎప్పుడు నైట్ అవుతుంది, ఎప్పుడు తింటున్నా, ఎప్పుడు పడుకుంటున్నా అనేది నాకు తెలియదు. సో ద రెస్ట్ ఆల్ ఇస్ జస్ట్. అంటే అపోలోలో జాబ్ చేస్తున్నప్పుడు కూడా ఎందుకు థియేటర్ చేయాలనిపించింది? సమ్హౌ ఇంటర్నల్లీ నేను ఐ వాజ్ స్టిల్ లైక్ ఏదో కావాలి. పేషెంట్స్ ఇప్పుడు ఒకప్పుడు నన్ను ట్రీట్ చేసేది ఈరోజు హీరోయిన్ అనుకుంటున్నారు కదా. సో అప్పుడు వచ్చిన మీ రెమ్యునరేషన్, ఇప్పుడు యాజ్ ఎ మెయిన్ లీడ్గా ఉన్న రెమ్యునరేషన్ తెలుసుకోవచ్చా? ఐ కెనాట్ సే. నా ఫస్ట్ రెమ్యునరేషన్ అయితే 5,000, బట్ ఇప్పుడు నేను చెప్పకూడదు. 5 zeros పెట్టుకోవచ్చా? అందరూ మంచి మంచి యాక్టర్స్తో వర్క్ చేశారు. నవీన్ చంద్ర గారు అండ్ అల్లరి నరేష్ గారు, సత్యం రాజేష్ గారు. నేను 2020 లాక్డౌన్ అందరికి తెలిసిందే. 1 year ఎవ్రీబడి డిడ్ నథింగ్. వీ వర్ జస్ట్ సిట్టింగ్ ఎట్ హోమ్. సో లైక్ అరే ఇప్పుడే కదా స్టార్ట్ చేశాను, అప్పుడే బ్రేక్ పడింది ఏంటి. సో మంచి జర్నీ, బట్ ఎక్కడో దగ్గర కొన్ని అప్ అండ్ డౌన్స్ ఉంటూ ఉంటాయి. సో అలాంటి ఏదైనా సిచ్యువేషన్స్ జరిగాయా? అవుతానే ఉంటాయండి. లైక్ చాలా అంటే కొన్ని పెద్ద ప్రొడక్షన్స్కి నేను ఆడిషన్ ఇవ్వడానికి వెళ్ళాను, మీకు కన్విన్స్ అయ్యారు, బట్ సమ్ థింగ్స్ విల్ నాట్ వర్క్అవుట్ కదా. బేసిక్గా డాక్టర్ ఎంబీబీఎస్ అనేది వెరీ మచ్ ఆఫ్ ఎక్స్పెన్సివ్ ఎడ్యుకేషన్ అండ్ ఎక్స్పెన్సివ్ జాబ్ అని చెప్పొచ్చు. బట్ యాక్టింగ్ చూస్ చేసుకున్నారు. అసలు అంత ఇన్కమ్ వస్తుందా మ్యామ్ మీకు? వెన్ వీ స్టార్ట్ ఆఫ్ ఇట్ ఈస్ డిఫరెంట్. దెన్ మనకు రికగ్నైజేషన్ వచ్చే కొద్దీ ద మోర్ పీపుల్ వాంట్ టు సీ us, ద మోర్ యూ ఎర్న్. ఫీల్డ్ స్టార్టింగ్లో మనీ జీరోగా ఉండేటప్పుడు ఎలా సస్టైన్ అయ్యే డే ఏమైనా ఉందా? ఎనీవేర్ ఐ హ్యావ్ టు గో టు అన్ ఆడిషన్. నడుచుకుంటే లేదండి. దేవర్ డేస్, ఐ స్టిల్ రిమెంబర్ దేవర్ డేస్ వేర్ ఐ యూస్ టు జస్ట్ గో అండ్ ఐ యూస్ టు జస్ట్ హ్యావ్ 1 meal a day. హాయ్ మ్యామ్. హాయ్, ఎలా ఉన్నారు? ఐఎమ్ గుడ్. హౌ ఆర్ యూ? నేను కూడా చాలా చాలా బాగున్నాను. ఫ్రీక్వెంట్ గా కలుస్తున్నాం కానీ చిన్న చిన్న గ్యాప్స్ మధ్యలోనే కలుస్తున్నాం మనం. అండ్ సాంగ్ కూడా ఇంత బ్యూటిఫుల్ గా పాడతారని నాకు తెలియదు మ్యామ్. అసలు వీడియో కదా. కానీ అంత లైన్స్ కూడా అంత పర్టిక్యులర్ గా అంత ప్రాపర్ గా ఎలా గుర్తుపెట్టుకున్నారు? అంటే అది నాకు చాలా ఇష్టమైన సాంగ్. అండ్ దానికన్నా కపుల్ ఆఫ్ డేస్ ముందే నేను నరేష్ గారు వేరే ఇంటర్వ్యూస్ ఇస్తున్నాం కదా. సో వీ వర్ డిస్కసింగ్ అబౌట్ దట్ సాంగ్. అది నా ఫేవరెట్ సాంగ్ అని నరేష్ గారు అన్నారు. అందుకే నేను చెప్పాను సార్ ఇది మీకు కూడా చాలా ఇష్టమైన సాంగ్ అనేసి. ఓకే. సో అలా అది జస్ట్ రికలెక్ట్ అయ్యింది. పాడమని వెంటనే అదే వచ్చింది మైండ్ కి. ఓకే ఓకే ఓకే. లేకపోతే కానీ యాక్ట్రెస్ లో ఒక సింగర్ కూడా దాక్కున్నారని మాకు రీసెంట్ గా తెలిసింది. ఐ సింగ్ అండి. అంటే చిన్నప్పటి నుంచి స్కూల్ కాంపిటీషన్స్ లో జస్ట్ ఇంట్లో ఐ సింగ్. కొంచెం లైట్ గా ట్రైన్ కూడా అయ్యాను, బట్ సమ్హౌ ఇట్ డెంట్ వర్క్అవుట్ ఫర్ మీ. అంటే ఎడ్యుకేషన్ అకాడమిక్స్ వల్ల డ్రాప్ అవ్వాల్సి వచ్చింది. ఓకే ఓకే. కానీ నిజంగా చాలా బాగుంది మ్యామ్ ఇది. అంటే హ్యాష్‌ట్యాగ్ రైల్వే అంటే టైటిల్ కూడా ఏంటని అంత డిఫరెంట్ గా ఉంది. రైల్వే కాలనీ. సో అదంతా స్టోరీ అంతా రైల్వే కాలనీలో జరుగుతుంది. టోటల్ స్టోరీ అంతా కూడా మూవీ ఒక వరంగల్లో రైల్వే కాలనీలో జరుగుతుంది. సో Okay. 12 years హౌస్ హ్యాష్‌ట్యాగ్ అనేది మూవీకి లేదా, లేకపోతే మన వాళ్ళు పెట్టింది? మన వాళ్ళు పెట్టారు. ఓకే. 12A రైల్వే కాలనీ. బాబాయ్ 12A రైల్వే కాలనీ అనగానే అందరికీ గుర్తొచ్చేసేది ఒక రైల్వే కాలనీలో జరిగేటువంటి ఏదైనా ఒక స్టోరీ. ఏదైనా క్రైమ్ కి రిలేటెడ్ ఉందేమో అనిపిస్తుంది. యా అది మీరు ట్రైలర్ చూస్తేనే ట్రైలర్ చూస్తే అర్థం సాయి కుమార్ గారు Yes. ఏదో మర్డర్ కేసు అనుకోవచ్చా? అనుకోవచ్చు. అదే ఆయన అన్నారు కదా ఈ కేసు ఎలా సాల్వ్ చేశారు సార్ అన్న ఒక క్వశ్చన్ వస్తుంది ట్రైలర్ లో. అంటే మీరు ఆటోలో చాలా డౌట్ఫుల్ గా వెళ్తున్నారు, బస్ లో వెళ్తున్నారు, చాలా క్వశ్చన్ మార్క్ ఫేస్ లో చాలా డౌట్ఫుల్ క్వశ్చనింగ్స్ తో ఉన్నారు అండ్ కన్ఫ్యూజన్స్ తో కూడా ఉన్నారు. ఏమైనా క్రైమ్ పార్ట్ లో పార్ట్ ఉన్నారా, లేకపోతే అల్లరి నరేష్ గారు పార్ట్ లోనే పార్ట్ ఉన్నారా అనేది ఒక డౌట్. దట్ యూ హ్యావ్ టు వెయిట్ అండ్ వాచ్ ఆన్ 21st. చిన్నదైనా చెప్పండి మ్యామ్ ప్లీజ్. చాలా క్యూరియస్ గా ఉంది అసలు మీ పార్ట్ ఏంటి అందులో అని. నేను నా క్యారెక్టర్ వరకు అయితే మాట్లాడగలుగుతాను. సో ఐఎమ్ ప్లేయింగ్ ఆరాధన ఈ ఫిలింలో. ఒక వెరీ కామ్ క్వైట్, ఎక్కువ మాట్లాడని, తన పని తను చూసుకునే అమ్మాయి. సో అలాంటి అమ్మాయి లైఫ్లో కార్తిక్ ఎలా వచ్చాడు, అసలు కార్తిక్కి ఆరాధనకు సంబంధం ఏంటి, అండ్ హౌ వాళ్ళ లైఫ్లో జరిగే ఈవెంట్స్ నుంచి ఎలా సస్పెన్స్ కానీ థ్రిల్ ఎలిమెంట్స్ కానీ పెరుగుతూ వచ్చాయి. వాట్ ఈస్ ద కంక్లూజన్? సింపుల్గా చెప్పాలంటే దట్ ఈస్ హౌ ద స్టోరీ విల్ ఇవాల్వ్.
ఓకే. ఇది వరకు అర్థమైంది. ఇంతకీ కార్తీక్ లైఫ్‌లోకి ఆరాధన ఎలా వచ్చింది? కార్తీక్ లైఫ్‌లో ఆల్రెడీ ఇంకొక అమ్మాయి ఉన్నట్టుంది. కానీ ఈ ఆరాధన ఎలా వచ్చిందంటారు? సో 12A ఇస్ ది హౌస్ నెంబర్. సో వీళ్ళు యాహ్! నైబర్స్ అంటే రైల్వే కాలనీలో ఒక 12A ఏ ఫ్లాట్‌లో ఉంటున్నారు వీళ్ళు. ఉంటారు. యాహ్! యాహ్! కార్తీక్ వాళ్ళు ఉంటారు. ఉంటారు. సో 12A పక్కన ఉండేది ఆరాధన. 12A పక్కనే. నేబర్స్ ఇద్దరు కూడా. నైబర్స్ యాహ్! సో మరి ఈ నేబర్స్ ఇద్దరి మధ్యలో ఏం జరిగింది? మీరంతా ఇప్పుడు అడిగితే హౌ విల్ యూ వాచ్ ద ఫిల్మ్? ఓకే. సూపర్. మ్యామ్ చాలా హ్యాపీ. బ్యాక్ టు బ్యాక్ మంచి మంచి ఫిలిమ్స్‌లో కనిపిస్తున్నారు. అండ్ ప్రతి ఫిలిమ్‌కి కూడా ఒక డిఫరెంట్ స్టోరీని మీరు చూస్ చేసుకుంటున్నారు. అంటే చాలా టఫెస్ట్ క్యారెక్టర్స్. కానీ మిమ్మల్ని ఒక కంప్లీట్ ఎంటర్‌టైన్‌మెంట్ అండ్ కంప్లీట్‌గా ఒక లవ్ స్టోరీలో చూడాలనుంది. మీ టూ. నాకు కూడా చాలా ఇష్టం అంత టు బి క్యూట్ పార్ట్ ఆఫ్ అమ్మాయిని అంత క్రైమ్ క్రైమ్. అమ్మాయిగా ఎలా? పొలిమేర 1లో 2లో దెన్ దిస్ వన్. దీనికన్నా ముందు షో టైమ్ వచ్చింది నవీన్ చంద్ర గారితో. అందులో అమ్మో! కూడా షో ఇంత టైమ్‌లో కూడా అసలు అసలు నిజంగా మేము మూవీ చూసాం వద్దులేండి ఇప్పుడు. మళ్ళీ ఇది సో నాకు చాలా ఇంట్రెస్ట్ ఉంది లవ్ స్టోరీలో కనపడాలని. నాకు చాలా ఇష్టం ఇంటెన్స్ లవ్ స్టోరీస్లో పర్ఫామ్ చేయాలన్నా. బికాస్ లవ్ స్టోరీ అనేది యూనివర్సల్. లవ్ ఇస్ యూనివర్సల్ లాంగ్వేజ్. ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళైనా ఎక్కడ ఇండియాలో ఓవరాల్ వరల్డ్లో ఎవరైనా రిలేట్ చేసుకోగలుగుతారు. దట్ ఈస్ కనెక్ట్ అవుతారు లవ్ స్టోరీకి. దట్ ఎమోషన్ ఇస్ దట్ స్ట్రాంగ్. సో లవ్ స్టోరీలో కనపడాలని నాకు కూడా ఉంది. ఐ విష్ మేబీ డౌన్ ద లైన్ విత్ ఇన్ కమింగ్ ఇయర్స్. సో దీని అంతటికన్నా ముందు కొంచెం మీ గురించి ఇంకొన్ని ఇంట్రెస్టింగ్ థింగ్స్ తెలుసుకోవాలని ఉంది నాకు. ఓకేనా? పర్సనల్‌గా చిన్న స్మాల్ చిట్ చాట్. ఓకే. ఓకే. అండ్ మ్యామ్ మీరు రెగ్యులర్‌గా యూజ్ చేసే యాప్స్‌లో టక్‌మని మొబైల్ తీయగానే యూజ్ చేసే ఫస్ట్ యాప్ ఏంటి? వాట్సాప్, ఓకే. దెన్ డ్యూయోలింగో ఒకటి లాంగ్వేజ్ స్కిల్స్ది. సో ఈ 2. ఇన్‌స్టాగ్రామ్ ఇప్పుడు ప్రమోషన్స్ అవుతున్నాయి కాబట్టి వీ షుడ్ కాన్స్టెంట్‌లీ కీప్ పోస్టింగ్ పోస్టర్స్ కానీ, ఈవెంట్స్ యెస్. కానీ. అది ఇప్పుడు ఎక్కువ యూజ్ చేస్తాను. లేకపోతే వాట్సాప్ ఒక్కటే ఇప్పటికి కూడా చిన్న ఫోన్ ఉందా మీ దగ్గర? ఉంది. అదే యూజ్ అదే యూజ్ చేస్తున్నారు. చేసి ఇప్పుడు ప్రమోషన్ టైం కాబట్టి ఐయామ్ క్యారింగ్ ద బిగ్ వన్ ఆల్సో. చిన్నది కూడా ఉంది. ఓకే. బిగ్ వన్ ఆల్సో. వన్స్ ప్రమోషన్స్ అంతా హడావిడి అయిపోయి కొంచెం న్యూట్రల్ అవుతుంది కదా, దెన్ ఐ విల్ పుట్ దట్ అసైడ్. మ్యామ్ మన లైఫ్‌లో లవ్ అలాంటి ఏవైనా బెస్ట్ మెమరబుల్ మూమెంట్స్? ప్రస్తుతానికైతే బ్యాక్ టు బ్యాక్ జస్ట్ షూటింగ్. రైల్వే కాలనీ ప్రమోషన్స్‌లో ఉన్నాను. దెన్ డెకాయిట్ షూట్ అవుతుంది. దెన్ దెర్ ఇస్ అనదర్ ఫిల్మ్ విచ్ హ్యాస్ నాట్ బీన్ అఫీషియల్లీ అనౌన్స్డ్. సో అదొక ఫిల్మ్ షూటింగ్ అవుతుంది. సో నాకు ఎప్పుడు డే అవుతుంది, ఎప్పుడు నైట్ అవుతుంది, ఎప్పుడు తింటున్నా, ఎప్పుడు పడుకుంటున్నా అనేది నాకు తెలీదు. సో ద రెస్ట్ ఆల్ ఇస్ జస్ట్ అంతే. బ్లాంక్. చాలా బ్లాంక్‌గా ఉన్నారు. అసలు ఈ ఇంట్లో వాళ్ళతో మాట్లాడుతున్నారు. ఇంట్లో కమ్యూనికేషన్ కూడా కోసం. మై మామ్ ఇస్ లైక్ అసలు చాలా రోజులు అయిపోయింది మనం కలిసి, చాలా రోజులు అయిపోయింది కలిసి కూర్చొని తిని. సో దే ఆర్ ఆల్సో మిస్సింగ్ మీ. ఓహ్! ఓకే. బట్ ఇట్స్ ఓకే. అంత బిజీ అవ్వడానికే కదా లైక్ కష్టపడ్డాను పాస్ట్ 2019 నుంచి ఇప్పటి వరకు. సో 6 ఇయర్స్ యెస్. జర్నీ ఇస్ టు బీ దిస్ బిజీ. సూపర్. అండ్ ఇంకొన్ని ఇంట్రెస్టింగ్ క్వెషన్స్. బాటమ్ బోర్న్ అంతా కూడా బాన్ చెన్నై, బాటప్ అంతా హైదరాబాద్. సో ఏం చదువుకున్నారు? మెడిసిన్. ఆమె డాక్టర్. యా. మ్యామ్ ఇంజెక్షన్స్ కానీ, మెడిసిన్స్ కానీ ఉన్నాయా బ్యాగ్? లేవు ప్రస్తుతానికి అమ్మయ్య! లేదు. ఎప్పుడు మీరు వచ్చిన టాబ్లెట్ అయితే ఓకే కానీ ఇంజెక్షన్ తేవద్దు మ్యామ్ ప్లీజ్. నాకు చాలా భయం. అవునా? ఓకే. So, సో yeah, మెడిసిన్ చేసిన medicine. తర్వాత ఈ యాక్టింగ్ ఇంట్రెస్ట్ చిన్నప్పటి నుండి ప్యాషనా? లేదు. చిన్నప్పటి నుంచి ఏం కాదు. ఇట్ సమ్‌హౌ హ్యాపెండ్ వైల్ ఐ వాస్ వర్కింగ్ ఎట్ అపోలో. థియేటర్ చేస్తూ ఉన్నాను నేను ఆ టైంలో సైమల్టేనియస్‌గా. సో అప్పుడు అనిపించింది వై నాట్ థియేటర్‌లో ప్లేస్ చేస్తూ ఉంటాం, యాక్ట్ చేస్తూ ఉంటాం, రిహర్సల్స్ చేస్తూ ఉంటాం కదా గ్రూప్ ఆఫ్ ఫ్రెండ్స్‌తో, వేరే అదర్ స్టూడెంట్స్‌తో. సో ఆ టైంలో అనిపించింది ఓకే ఆడిషన్స్ ఇద్దాము, లెట్స్ సీ బికాస్ దట్ ఈస్ మేకింగ్ మీ హ్యాపీ. యాక్ట్ చేస్తున్నప్పుడు దట్ ఫీలింగ్ వాజ్ వెరీ ఫుల్ఫిల్లింగ్. సో ఐ షుడ్ కంటిన్యూ అన్న థాట్‌తో స్టార్ట్ చేశాను. అలా స్టార్ట్ అయిన జర్నీ అంటే అంటే. అపోలోలో జాబ్ చేస్తున్నప్పుడు కూడా ఎందుకు థియేటర్ అది చేయాలనిపించింది? సమ్‌హౌ ఐ వాజ్ నాట్ సాటిస్ఫైడ్ విత్ వాట్ వాజ్ హ్యాపెనింగ్ ఇన్ మై లైఫ్ ఫ్రాంక్లీ స్పీకింగ్. అంటే ఇప్పుడు చాలామంది చూడండి జాబ్ చేస్తారు కానీ ఏదో చేస్తున్నాం లేరా, సాటిస్ఫాక్షన్. 9 to 4 జాబ్ చేస్తున్నాము, ఇంటికి వస్తున్నాం, టీవీ చూస్తున్నాం, మళ్ళీ పొద్దున్న వెళ్తున్నాం, రొటీన్ అయిపోయింది అని అలా అనుకుంటారు కదా. సమ్‌హౌ అలా ఆ ఫీలింగ్‌లో ఉన్నానేమో. ఐ మీన్ ట్రీటింగ్ పేషెంట్స్ అండ్ టాకింగ్ టు దెమ్ ఇట్స్ ఎ నెక్స్ట్ లెవెల్ ఎక్స్‌పీరియన్స్. దాన్ని ఐ కెనాట్ డినై దట్. బట్ సమ్‌హౌ ఇంటర్నల్లీ నేను ఐ వాజ్ స్టిల్ లైక్ ఏదో కావాలి అని అనిపించి అనిపించినప్పుడు ఐ వాజ్ లైక్ థియేటర్ చేద్దాము. సో థియేటర్ ఇస్ మోర్ లైక్ క్రియేటివ్ అండ్ ఎమోషనల్ క్రాఫ్ట్. అది
True. Treating patients is not emotional craft, it is like skill based craft. So బ్యాలెన్స్ చేసుకోవచ్చులే, సో దట్ ఐల్ హ్యావ్ బోత్ ఇంటెలెక్చువల్ అండ్ ఎమోషనల్ సాటిస్ఫాక్షన్ అన్నట్టు అనిపించింది. బట్ సమ్హౌ దట్ పుల్డ్ మీ సో మచ్. అండ్ మ్యామ్ వన్ మోర్, మీరు ఏ కేటగిరీలో చేసేవాళ్ళు? అండ్ ఐ మీన్ మెడిసిన్. ఐఎమ్ జనరల్ ఫిజిషియన్. ఐ జనరల్ వర్క్డ్ యాజ్ అ కన్సల్టెంట్. పేషెంట్స్ ఇప్పుడు ఒకప్పుడు నన్ను ట్రీట్ చేసే తిని ఈరోజు హీరోయిన్ అనుకుంటున్నారు అనుకుంటున్నారు కదా. అండ్ 2019లో యాక్టింగ్ స్టార్ట్ అయింది, 2025 ఆల్మోస్ట్ 6th ఇయర్ రన్నింగ్. అండ్ ఎలా అనిపిస్తుంది మ్యామ్ స్టార్టింగ్ ఇనిషియల్ స్టేజెస్ లో ఏ యాక్ట్రెస్ కి అయినా సరే వితౌట్ బ్యాక్గ్రౌండ్ వితౌట్ సపోర్ట్ కొంచెం సస్టైన్ అవ్వడం కష్టమే, చాలా 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 కష్టం. సో అలాంటి టైంలో ఎలా ఉండేది? ఐ మీన్ డ్రెస్సింగ్ కానివ్వచ్చు, అండ్ మన స్కిన్ కేర్ కానీ, మన ఫిజిక్ మెయింటెనెన్స్ కానీ, అండ్ మనం అక్కడికి వెళ్ళాలి అంటే చూడగానే అరే 100% హీరోయిన్ మెటీరియల్ రా అని అనిపించుకోవాలి అంటే ముందు మనం చాలా చేంజ్ అవ్వాలి కదా. సో ఇవన్నీ ఎలా చేయగలిగారు? మై చేంజ్, ఫిజికల్ చేంజ్ హ్యాపెండ్ మిస్ ఇండియా టైం నుంచి అయింది. నేను ఇండియా వచ్చిన 2017లో, జూలై ఆగస్ట్ అలాగా. దెన్ 2018 జాన్లో ఐ వాజ్ సెలెక్టెడ్ ఫ్రమ్ హైదరాబాద్. మిస్ ఇండియా తెలంగాణలో టాప్ 3 మెంబర్స్ని సెలెక్ట్ చేశారు. దెన్ బెంగళూరులో ఐ గాట్ క్రౌన్డ్ యాజ్ మిస్ ఇండియా తెలంగాణ. అండ్ మన స్టేట్ని రిప్రజెంట్ చేశాను టాప్ 30లో ముంబైలో. సో ద ట్రాన్స్ఫర్మేషన్ అప్పటి నుంచే స్టార్ట్ అయింది. బికాస్ ప్యాజెంట్రీ ఈజ్ మోర్ టఫ్ దెన్ యాక్టింగ్. ఫిజికల్గా యాక్టింగ్లో అట్లీస్ట్ మనం ఈ క్యారెక్టర్కి ఇలా కనపడాలి అంటే అలా తయారవుతాం. బట్ మోడలింగ్లో ఇట్ ఇస్ అ వెరీ డిఫరెంట్ బాల్. మోడలింగ్ లో ఖచ్చితంగా మీరు ఇంతే వెయిట్ ఉండాలి. ఉండద్దు. స్కిన్ చాలా ఇదిగా ఉండాలి, చాలా ఉంటాయి కదా టర్మ్స్ అండ్ కండిషన్స్. సో 2018లోనే మై ఫిజికల్ ప్రెప్ హ్యాస్ స్టార్టెడ్. సో అప్పుడే నేను 83 కిలోస్ నుంచి 56 కిలోస్ అయ్యాను అనమాట. విత్ ఇన్ లైక్ 5 months or 5.5 months కొంచెం నాకు కూడా చెప్పండి. ఇట్స్ ఆల్ అంటే ఎనీబడీ కెన్ డూ ఇట్. అంటే ఇదేదో నేను చాలా కష్టపడి చేశాను, బట్ నా ఒక్కదాని వల్లే సాధ్యమవుతుందని కాదు, ఎవరి వల్లైనా అవుతుంది. ఇట్స్ జస్ట్ కన్సిస్టెంట్గా చేస్తూ ఉండాలి. అండ్ ఫిజికల్ ట్రాన్స్ఫర్మేషన్ అప్పుడే ఉండింది. లైక్ బాడీ మెయింటైన్ చేయడం, హెల్దీ ఫుడ్ తినడం, స్కిన్ కేర్ తీసుకోవడం, హెయిర్ కేర్ తీసుకోవడం అప్పుడే స్టార్ట్ అయింది. బట్ సమ్హౌ యాజ్ యూ సెడ్ ద స్టాండర్డ్స్ వర్ వెరీ అన్రియలిస్టిక్, ఫ్రాంక్లీ స్పీకింగ్. I thought pageantry is more about women empowerment. We are voicing our opinions అని అనుకున్నాను. But we should also look the look. So నాకెందుకో I thought how is that empowering when something is telling you to fix your imperfections? How is that empowering అనేది క్వశ్చన్ స్టార్ట్ అయింది నాకు. సో ఐ థాట్ ఓకే, ప్యాజెంట్రీ మోడలింగ్ ఇస్ నాట్ ఫర్ మీ అని నేను మళ్ళీ అన్ని సర్దుకొని హైదరాబాద్ వచ్చేసాను. ఇట్ వాస్ జస్ట్ ఐడియాలజికలీ ఇట్ డెంట్ మేక్ సెన్స్ టు మీ. సో మేబీ అక్కడ బ్యాక్ స్టెప్ వల్ల మేబీ ఆ వాక్యూమ్ ఏదైతే ఇందాక నేను చెప్పానో ఏదో మిస్ అవుతుంది అనేది, ఆ వాక్యూమ్ అలానే ఉండిపోయి ఉండుండొచ్చు. సో అది ఇంకొక క్రియేటివ్ క్రాఫ్ట్లో ఆర్ ఈ పబ్లిక్ మీడియంలో వెతుక్కునే ప్రాసెస్లో మేబీ యాక్టింగ్ అయినట్టుంది నాకు. సో దట్ వాజ్ ఆల్ దేర్. అండ్ నేను స్టార్ట్ చేసినప్పుడు మై ఫస్ట్ ఫిల్మ్ ఇస్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్లో అఖిల్ గారు హీరో హర్ష క్యారెక్టర్ ప్లే చేశారు అఖిల్ గారు. సో తన ఫ్రెండ్గా చేశాను ఆ ఫిల్మ్లో. సో అలా స్టార్ట్ అయింది. 2019 July 27th వాజ్ మై ఫస్ట్ డే ఆఫ్ షూట్. సో ఐ స్టిల్ రిమెంబర్. అక్కడి నుంచి నాకున్న అడ్వాంటేజ్ ఏంటంటే ఐఎమ్ అన్ ఎడ్యుకేటెడ్ ఉమెన్ హూ ఇస్ ఆల్రెడీ అ డాక్టర్. ఒక సస్టైనబుల్ అండ్ సెక్యూర్ జాబ్ ఆల్రెడీ ఉండింది. సో సెట్లో అందరికీ ఓకే ఈ అమ్మాయి, నేను ఆడిషన్ ఇచ్చి సెలెక్ట్ అయ్యాను ఆ క్యారెక్టర్ బై ద వే. అండ్ ఐ డెంట్ హ్యావ్ ఎనీ మేనేజర్స్, ఐ డెంట్ నో అసలు ఎలా స్టార్ట్ చేయాలనేది. ఒక ఆడిషన్ కాల్ పెట్టారు గీతా అత్సోళ్ళు, వెళ్ళాను అంతే. థియేటర్ గ్రూప్కి వస్తూ ఉంటాయి ఆడిషన్ కాల్స్, ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే వెళ్ళండి అని మా సర్స్ చెప్తారు. సో అలా వెళ్ళి నేను సెలెక్ట్ అయ్యాను. అది ఏ క్యారెక్టర్ అనేది నేను చూడలేదు. ఐ హ్యావ్ టు స్టెప్ ఇన్ ఫస్ట్. నేను ఉన్నానని తెలిస్తేనే కదా నేను ఏం చేయగలుగుతాను ఏం చేయలేను అనేది తెలుస్తుంది. సో దట్ ఈస్ హౌ ఐ స్టార్టెడ్ ఇన్ 2019. దెన్ ఆ తర్వాత ప్రియురాలు నా డెబ్యూ ఫిల్మ్. దెన్ పొలిమేరా హ్యాపెండ్. దెన్ సో మెనీ ఓటీటీ ప్లాట్ఫామ్స్ అప్పుడే ఎమర్జ్ అవడంతో ఐ డిడ్ లాట్ ఆఫ్ అందరూ మంచి మంచి యాక్టర్స్ తో వర్క్ చేశారు. బేసిక్ గా నవీన్ చంద్ర గారు ఇస్ అసలు ఎక్సలెంట్ యాక్టర్, సూపర్ పర్ఫార్మర్. అండ్ అల్లర్ నరేష్ గారు అండ్ పొలిమేర సత్యం రాజేష్ గారు, అసలు అంటే సీనియర్ మోస్ట్ యాక్టర్స్ కానీ మంచి టాలెంటెడ్ యాక్టర్స్, మంచి సక్సెస్ఫుల్ యాక్టర్స్ తో వర్క్ చేశారు. అండ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్. అక్కడితో జర్నీ మొదలైంది. అలా మొదలైన ప్రయాణం ఇంకా కొనసాగుతుంది.
దెన్ 2020 లాక్డౌన్ అందరికి తెలిసిందే. True. 1 year ఎవ్రీబడి డిడ్ నథింగ్. వి వర్ జస్ట్ సిట్టింగ్ ఎట్ హోమ్. సో ఐ వాస్ లైక్ అరే ఇప్పుడే కదా స్టార్ట్ చేశాను, అప్పుడే బ్రేక్ పడింది ఏంటి ఫస్ట్ 6 monthsకే అనేసి. బట్ ఇట్ ఈస్ వాట్ ఇట్ ఈస్. వెయిట్ చేసాం. దెన్ పొలిమేరా 1 హ్యాపెండ్. దెన్ ఇంకా అక్కడి నుంచి ఎవ్రీథింగ్ స్టార్టెడ్ పికింగ్ అప్. పర్ఫార్మెన్స్ బాగుంది, ఎవరి అమ్మాయి బాగా చేస్తుంది, ఈ రోల్లో పెడదాం, ఆ రోల్లో పెడదాం. దెన్ ఐ స్టార్టెడ్ డూయింగ్ ఇంపార్టెంట్ క్యారెక్టర్స్, సైడ్ క్యారెక్టర్స్ ఆర్ ప్రామినెంట్ క్యారెక్టర్స్ ఇన్ ఫిల్మ్. అలా అలా ఐ కేమ్ టు లీడ్స్. పొలిమేరా 2తో ఇట్ వాజ్ మై బిగ్ బ్రేక్. ఆ Super. ఫిలిం చూసే నవీన్ చంద్ర గారు లైక్ ఓకే వీ హ్యావ్ టు వర్క్ టుగెదర్ అని కాల్ చేశారు. దెన్ దట్ ఈస్ హౌ రైల్వే కాలనీ ఆల్సో హ్యాపెండ్. ఇప్పుడు డెకాయిట్ కూడా అలానే అయ్యింది. సో హోపింగ్ ఫర్ ది బెస్ట్. సో మంచి జర్నీ, బట్ ఎక్కడో దగ్గర కొన్ని అప్ అండ్ డౌన్స్ ఉంటూ ఉంటాయి. అండ్ లేదు అంటే పెద్ద బ్యానర్లో మంచి ఆడిషన్కి పిలిచి ఎక్కడో దగ్గర చిన్న బ్రేక్ అయి ఉండొచ్చు. సో అలాంటి ఏదైనా సిచ్యువేషన్స్ జరిగాయా? అవుతానే ఉంటాయండి. లైక్ చాలా అంటే కొన్ని పెద్ద ప్రొడక్షన్స్‌కి నేను ఆడిషన్ ఇవ్వడానికి వెళ్ళాను. బికాస్ ఫర్ మీ గివింగ్ ఆడిషన్ అండ్ ప్రూవింగ్ మై సెల్ఫ్ దట్ ఐ కెన్ డూ ఎనీ కైండ్ ఆఫ్ రోల్ అని చెప్పడం నా ఎజెండా. సో వెళ్ళాను, కన్విన్స్ అయ్యారు. బట్ సమ్ థింగ్స్ విల్ నాట్ వర్క్అవుట్ కదా. అంటే ఇంకెవరో వాళ్ళకి బెటర్ అనిపించవచ్చు, లేకపోతే కమర్షియలీ థింగ్స్ మైట్ నాట్ వర్క్అవుట్. అలా వాళ్ళు బ్యాక్ ఆఫ్ అవ్వడం ఆర్ వీఆర్ గోయింగ్ విత్ సమ్వన్ ఎల్స్ అని చెప్పడం. ఒకసారి ఏం చెప్పరు కూడా. ఆ షూటింగ్ అవుతున్నప్పుడు మనకు తెలుసు ఎవరో చేస్తున్నారని. ఓకే. సో ఆల్ దీస్ థింగ్స్ ఆర్ క్వైట్ కామన్ ఇన్ ది సినిమా ఫీల్డ్. ఎస్. బేసిక్గా డాక్టర్ ఎంబీబీఎస్ అనేది వెరీ మచ్ ఆఫ్ ఎక్స్పెన్సివ్ ఎడ్యుకేషన్ అండ్ ఎక్స్పెన్సివ్ జాబ్ అని చెప్పొచ్చు. అందులో ఎర్న్ చేసుకోవాలి అనుకుంటే మంచిగా ఎర్న్ చేయొచ్చు, మంచిగా హాస్పిటల్ చేయొచ్చు, అన్ని ఫెసిలిటీస్ చాలా బాగుంటాయి కదా. బట్ యాక్టింగ్ చూస్ చేసుకున్నారు. అసలు అంత ఇన్కమ్ వస్తుందా మ్యామ్ మీకు? దట్ ఈస్ అగైన్ అ వెరీ డిఫరెంట్ బాల్ గేమ్. ఇప్పుడు డాక్టర్స్ కూడా ప్రతి ఒక్కళ్ళు ఒకటేలా ఎర్న్ చేస్తారని కాదు కదా. సో వెన్ యూ ఫినిష్ యువర్ మెడిసిన్ ఆర్ యువర్ ఇంటర్న్షిప్ ఎంబీబీఎస్ తర్వాత యూ గెట్ పేడ్ డిఫరెంట్లీ. దెన్ ఇఫ్ యూ స్టార్ట్ యువర్ ఓన్ క్లినిక్ ఆర్ యూ వర్క్ ఇన్ బిగ్ హాస్పిటల్స్ వేరేలా ఉంటుంది. దెన్ ఇఫ్ యూ ఫినిష్ యువర్ ఎండి ఆర్ స్టార్టింగ్లోనే అపోలోలో నేను ఇంటర్న్షిప్ అయిపోయిన తర్వాత కదా. ఐఎమ్ లైక్ బేసిక్, నేను పీజీ చేయలేదు. ఓకే. సో దట్స్ దేర్. సో ఇట్స్ ద సేమ్ థింగ్ అండి యాక్టర్స్కి కూడా. వెన్ వీ స్టార్ట్ ఆఫ్ ఇట్ ఈస్ డిఫరెంట్. దెన్ మనకు రికగ్నైజేషన్ వచ్చే కొద్దీ ద మోర్ పీపుల్ వాంట్ టు సీ అస్, ద మోర్ యూ ఎర్న్. సో ఇక్కడ అంతా డిమాండ్ అండ్ సప్లై బేస్ మీదే ఉంటుంది కదా. సో మ్యామ్ ఫస్ట్ ఫిలింకి మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్ అనుకోవచ్చు. జూలై 27th, 2019. సో అప్పుడు వచ్చిన మీ రెమ్యునరేషన్, ఇప్పుడు యాజ్ ఎ మెయిన్ లీడ్ గా ఉన్న రెమ్యునరేషన్ తెలుసుకోవచ్చా? ఐ కెనాట్ సే. నా ఫస్ట్ రెమ్యునరేషన్ అయితే 5,000. ఓకే. దట్స్ మై ఫస్ట్ రెమ్యునరేషన్ ఫర్ ద ఫిల్మ్. బట్ ఇప్పుడుది నేను చెప్పకూడదు. ఐఎమ్ ఆల్రెడీ వర్కింగ్, సో ఐ కెనాట్ టేక్ ద నేమ్ అవుట్. అదంటే ఎన్నో ఇయర్స్ తర్వాత 5 zeros పెట్టుకోవచ్చా? I mean, see, finances is not my department, so it's about producers, banners and all. So I cannot say that. But na 6 years journey kabatti, I think నేను అర్హత పొందాను నా ఫస్ట్ శాలరీ గురించి ఓపెన్ గా మాట్లాడుకోవడానికి. సో దట్ ఈస్ వాట్ ఐ టేకెన్ వెన్ ఐ. అయినా 5 is a very universal and luckiest number కూడా. 5 వెరీ గుడ్. స్టార్. అంటే ఈ 6 yearsలో టూ మచ్ ఆఫ్ ఎక్స్పెన్సివ్ తీసుకున్నది ఏంటి? ఐ థింక్ వస్తువు అవ్వచ్చు, డ్రెస్ అవ్వచ్చు, వాట్ ఎవర్. ఐ డోంట్ బై థింగ్స్ మచ్. నేను అంత మెటీరియలిస్టిక్ పర్సన్ కదా. ఐ బై వెరీ సింపుల్ థింగ్స్. ట్రావెలింగ్కి ఎక్కువ స్పెండ్ చేస్తాను. ఐ లవ్ టు ట్రావెల్. సో ఎవ్రీ ఇయర్ ఐ గో అవుట్ ఆఫ్ కంట్రీ. ఒక్కొక్క ఇయర్ ఒక్కొక్క కంట్రీ. ఒక్కొక్కసారి 6 months కుదిరితే 6 months ఒకసారి వెళ్తాను. సో వాట్ ఎవర్ రెమ్యునరేషన్ ఐమ్ గెటింగ్, ఐ ఆల్వేస్ పుట్ అ బెట్ aside for my traveling. So 1 year I went to Nepal, 1 year I went to Indonesia, 1 year I went to Vietnam, year I went to South Korea. So I love traveling. మ్యామ్ కొరియాలో చాలా బాగుంటారు కదా కొరియన్స్. మరి అక్కడ నుంచి కొరియన్ ప్రొడక్ట్స్ ఏమైనా తీసుకున్నారా? Definitely. I went there. Nice. I got my skin consulted and I bought some nice products. కొరియన్ ప్రొడక్ట్స్ యూస్ చేస్తున్నారా? వావ్. రిజల్ట్ ఎలా ఉంది? It's good. కొరియన్ బాగుందా? I mean, వాళ్ళు ఎంత కాదనుకున్నా టెక్నాలజికలీ దే ఆర్ వెరీ అడ్వాన్స్డ్. సో మనం కూడా చాలా, బికాస్ ఐమ్ ఎ డాక్టర్, ఐ నో ది ఇన్సైడ్ స్టోరీ. వీ బ్రింగ్ లాట్ ఆఫ్ టెక్నాలజికల్ ఎక్విప్మెంట్ అండ్ ఆల్ ఫ్రమ్ కొరియా మనం ఇంపోర్ట్ చేయించుకుంటాము. సో దే ఆర్ అడ్వాన్స్డ్. సూపర్. అండ్ ఎలాంటి ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్స్ చేయాలని ఉంది మీకు లవ్ స్టోరీస్తో పాటు?
సో లవ్ స్టోరీస్తో పాటు ఐ వాంటెడ్ టు డూ ఫిల్మ్స్ ఆర్ క్యారెక్టర్స్ విచ్ అంటే కొన్ని క్యారెక్టర్స్ కొన్ని ఫిల్మ్స్ ఉంటాయి కదా మనల్ని ఆలోచింపచేస్తాయి ఆర్ ఇన్స్పైర్ చేస్తాయి ఆర్ ఒక ఇగ్నైట్ చేస్తాయి మనలో ఒక క్వశ్చనింగ్ స్టార్ట్ అవుతుంది కొన్ని ఫిల్మ్స్ మనం చూసిన వెంటనే ఏంటి మనం అనుకున్న లైఫ్ ఇది కాదా ఇదా వై డిడ్ వాట్ వాజ్ ఐ థింకింగ్ ఆల్ దీస్ ఇయర్స్ ఒక థాట్ని ఇగ్నైట్ చేసే ఇలాంటి ఫిల్మ్స్ కానీ మనల్ని ఇన్స్పైర్ ఇలా ఉండాలి మనం కూడా ట్రై చేయాలనే ఒక మోటివేషన్ వస్తుంది కొన్ని ఫిల్మ్స్ చూసినప్పుడు సో ఐ వాంటెడ్ టు బీ పార్ట్ ఆఫ్ దట్ కైండ్ ఆఫ్ ఫిల్మ్స్ సో అలాంటి స్టోరీస్లో నా క్యారెక్టర్ ఎంతున్నా సరే ఐ వుడ్ లవ్ టు కాంట్రిబ్యూట్ ఇఫ్ మై క్యారెక్టర్ ఈజ్ ఓన్లీ డ్రైవింగ్ ద స్టోరీ మోర్ దెన్ హ్యాపీ బట్ అలాంటి స్టోరీస్ చేయడం అంటే నాకు చాలా ఇంట్రెస్ట్ బట్ సమ్హౌ మనకి అలాంటి స్టోరీస్ వచ్చేసరికి కమర్షియల్ ఆస్పెక్ట్స్ తగ్గిపోతూ ఉంటాయి మన ఆడియన్స్ రారు థియేటర్స్కి ఓటీటీలో చూద్దామనో లేకపోతే ఓకే ఇది ఆఫ్ బిట్ ఫిలిం అనో యూనో ఇలా బాక్సెస్లో పెట్టేస్తారు సో ఐమ్ ట్రయింగ్ టు బ్రింగ్ దట్ బ్యాలెన్స్ అలాంటి ఫిలిమ్స్లో కూడా కమర్షియాలిటీని తీసుకొచ్చి చెడగొట్టకుండా స్టోరీని ప్రజెంట్ చేయడం ఎలాగా అనే దాంట్లో ఉన్నాను ఐమ్ స్టిల్ లిజనింగ్ టు గుడ్ స్క్రిప్ట్స్ రైట్ నౌ సూపర్. మనం ఎంత చేసినా కూడా మనకి ఏదో ఒక చిన్న అన్సాటిస్ఫాక్షన్ ఉంటుంది మనలో కదా. అండ్ ఫ్రెండ్స్ దగ్గర వినేటప్పుడు కానివ్వచ్చు, మన పర్సనల్ పీపుల్ ఎవరైనా మామ్, డాడ్, బెస్ట్ అండ్ క్లోజెస్ట్ బెస్టీస్ ఎవరైనా మనకు చెప్పేటప్పుడు ఇంకొంచెం ఇలా వెళ్తే బాగుంటుంది అని అనిపించే సందర్భాలు ఏమైనా ఉన్నాయా ఇంట్లో డిస్కస్ చేసేటప్పుడు? మూవీస్లోనే కదా. ఎస్, ఉంటుంది ప్రతి దాంట్లో. బికాస్ ఇప్పుడు నేను మూవీని ఒకలా చూస్తాను, మీరు ఒకలా చూస్తారు. నేను ఇలా ఉండాలి అని నేను అనుకుంటాను, ఫిజికల్ అపియరెన్స్ ఆర్ నా క్యారెక్టర్ ఇలా ఉండాలని నేను అనుకుంటాను. సో మా మామ్ చూసినప్పుడు షీ ఆల్సో హ్యావ్ ఎ డిఫరెంట్ పర్స్పెక్టివ్. మా అమ్మమ్మ చూసినప్పుడు తనకు వేరేది ఏదో ఉంటుంది. బికాస్ షీ హ్యాస్ బీన్ బ్రాటప్ సీయింగ్ 1940s 1950s ఫిలిమ్స్ కదా. సో వాళ్ళ పర్సెప్షన్ చాలా డిఫరెంట్గా ఉంటుంది. అండ్ మా మదర్ 1970s 80s ఆ ఫిల్మ్స్ చూస్తా పెరిగారు. సో తన పర్సెప్షన్ ఎందుకంటే మనకి మారుతా వచ్చింది కదా. సో మెనీ పర్సెప్షన్స్ ఉంటాయి, సో మెనీ లైక్ ద వే ద రిసీవ్ ఆర్ ద వ్యూ ద కాంటెంట్ ఈస్ వెరీ డిఫరెంట్. సో ఎప్పుడు వాళ్ళు చెప్తారు అండ్ దే ఆర్ మై బిగ్గెస్ట్ క్రిటిక్స్. ఎవరు అవసరం లేదు, మీడియా అవసరం లేదు నాకు. దిల్ రిప్ మీ అవుట్ ఆఫ్ మై యునో ఇది బాగాలేదు, ఇది చండాలంగా ఉంది, ఇది చాలా బాగుంది అని ఉన్నది ఉన్నట్టు మొహమే చెప్తారు. బికాస్ దే డోంట్ హ్యావ్ ఎనీ రీజన్ టు ఫేక్ ఇట్ కదా. ఎండ్ ఆఫ్ ది డే వాళ్ళకి అనిపించింది వాళ్ళు చెప్పగలిగేంత ఫ్రీడమ్ ఉంది. దట్ ఈస్ ఫ్యామిలీ. సో అంటా ఉంటారు. ఇఫ్ ఐ అగ్రీ విత్ ఇట్, నేను కూడా కరెక్టే, సమ్హౌ నెక్స్ట్ ఫిలింలో ఇది కరెక్ట్ చేసుకోవాలి, ఇక్కడైతే తప్పు దొరికింది, బట్ సమ్హౌ విల్ ట్రై టు ఫిగర్ ఇట్ అవుట్ ఇన్ ద నెక్స్ట్ ప్రాజెక్ట్. బికాస్ మిస్టేక్స్ ఆర్ కామన్, వీ హ్యావ్ టు ఇవాల్వ్ ఫ్రమ్ దోస్ మిస్టేక్స్. దట్స్ వాట్ ఐ బిలీవ్. మీ వీకెస్ట్ పాయింట్ ఏంటి? ఐ డోంట్ నో అండి. అంటే ఐ యాక్చువల్లీ డోంట్ సీ ఎనీథింగ్ యాజ్ మై వీక్నెస్ ప్రెసెంట్లీ. ఏదున్నా సరే ఐ డోంట్ నో, సమ్టైమ్స్ నాకు ఒక కంపల్షన్ ఉంటుంది, కంపల్షన్ డిజార్డర్ ఉంటుంది. లైక్ వెరీ సిస్టమేటిక్గా ఇదే జరగాలి, ఇదే చెయ్యాలి, ఇలానే ఉండాలి అని. బట్ దిస్ ఈజ్ అ క్రియేటివ్ ఫీల్డ్, కొలాబరేటివ్గా వర్క్ అయ్యే ఫీల్డ్ కదా. సో అలాంటి టైంలో అలాంటి కంపల్షన్స్ పనికిరావు. సమ్టైమ్స్ యూ హ్యావ్ టు బీ వెరీ ఫ్లూయిడ్. సో మేబీ ఈ ఫీల్డ్లో అయితే ఐ థింక్ దట్ ఐమ్ చేంజింగ్. ఐమ్ లైక్ వన్ స్టెప్ ఎట్ ఏ టైమ్. ఆ థాట్స్ వచ్చిన ప్రతిసారి ఐమ్ లైక్ ఓకే, లెట్స్ నాట్ హ్యావ్ దట్ మచ్ ఆఫ్ కంపల్షన్, let it flow, it's fine అనేసి. Strength ఇదే, you knowing your weakness itself is the biggest strength. So you can evolve as a person and work around it. So strengths are basically మన వీక్నెస్ని అర్థం చేసుకోవడం, ఆ క్వాలిటీ ఉంటేనే అది బిగ్గెస్ట్ స్ట్రెంగ్త్. సో ఫైనల్గా ఎప్పుడైనా సరే ఫీల్డ్ స్టార్టింగ్లో మనీ జీరోగా ఉండేటప్పుడు ఎలా సస్టైన్ అయ్యే డే ఏమైనా ఉందా? ఏం లేదండి. ఎనీవేర్ ఐ హ్యావ్ టు గో టు అన్ ఆడిషన్, నడుచుకుంటే లేదండి. ఐ యూస్ టు పుట్ అ మాస్క్, స్పెక్స్, స్కార్ఫ్ అండ్ ఎవ్రీథింగ్. సో ఇఫ్ ఐ డోంట్ హ్యావ్ మనీ, ఎప్పుడు అంత వరకు రాలేదు, బట్ దేవర్ డేస్, ఐ స్టిల్ రిమెంబర్ దేవర్ డేస్ వేర్ ఐ యూస్ టు జస్ట్ గో అండ్ ఐ యూస్ టు జస్ట్ హ్యావ్ 1 meal a day. సో ఏదో ఒకదానికి ఆ డేకి సస్టైన్ అవ్వడానికి ఐ యూస్ టు డూ సర్టన్ థింగ్స్. లైక్ ఓకే, బైక్ అయితే పెట్రోల్కి మనీ అయిపోతే అదే మనీ ఉంటే ఐ కెన్ అట్లీస్ట్ హ్యావ్ గుడ్ మీల్. సో మోస్ట్లీ ఐ ఈట్ అట్ హోమ్. సమ్ టైమ్స్ ఇట్ ఈస్ నాట్ కుదరదు ఆడిషన్ ఇవ్వడానికి, ఈ ఆఫీస్కి వెళ్తాము, ఆఫీస్కి వెళ్తాం. సో ఏదో ఒకదానికి కట్ చేసేసి ఓకే నడుచుకుంటూ వెళ్దాం, ఏముంది ఇక్కడే కదా, ఒక 1/2 hour ముందు బయలుదేరాలి, వెహికల్ అయితే 10 minutesలో వెళ్ళిపోతే 1/2 hour అవుతుంది అంతే. సో ఐ యూస్ టు వాక్. దే వర్ స్టిల్ డేస్ ఐ రిమెంబర్, ఫిలిం నగర్ నుంచి శ్రీనగర్ కాలనీగా ఐ యూస్ టు జస్ట్ వాక్ and come back after the audition. Yeah. So there were days.
అదే అంటున్నాను కదా, ఐఎమ్ వెరీ స్టబర్న్ యాజ్ అ పర్సన్. నాకు ఇది అవ్వాలి అంటే ఐ విల్ డూ ఎనీథింగ్. దీనికోసం నేను ఫుడ్ కట్ చేసేయాలా, చేసేస్తాను. దీనికోసం ఐ డోంట్ హ్యావ్ మనీ, ఐ హ్యావ్ టు సాక్రిఫైస్ ఆన్ దిస్, ఐ విల్ డూ దాట్. సో మేబీ అలా చేసి దాంతో పాటు హార్డ్ వర్క్ చేయడం వల్ల ఈ రోజు ఇక్కడికి వచ్చానని నేను అనుకుంటున్నాను. సూపర్ 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 సూపర్. అంటే చాలా మంది యంగ్స్టర్స్కి ఒక వెరీ గుడ్ ఇన్స్పిరేషన్. ఒక చిన్నది క్లిక్ అయ్యి ఒక చిన్నది ఫేమస్ అయితేనే వెంటనే ఒక యాటిట్యూడ్ లెవెల్స్ ఒక రేంజ్లో ఉంటాయి. బట్ అలాంటిది నిజంగానే సక్సెస్ అనేది డిపెండ్స్ అవర్ నేచర్ ఆల్సో కదా. సో మన నేచర్, మన వే ఆఫ్ థింకింగ్ అండ్ మన టాకింగ్ ఎవ్రీథింగ్ కరెక్ట్గా ఉంటే సక్సెస్ ఆటోమేటిక్గా మేబీ ఇలా వస్తుందనడానికి వెరీ బెస్ట్ ఎగ్జాంపుల్. సూపర్ మ్యామ్. అండ్ ఫేవరెట్ యాక్టర్, యాక్ట్రెస్ ఖచ్చితంగా మనకు ఉంటారు. మనం ఒక సెలబ్రిటీ, మనం ఒక యాక్ట్రెస్ అయినప్పటికీ కూడా మనం కొన్ని పిక్ చేసుకుంటూ ఉంటాం వాళ్ళలో. యాక్టింగ్ కానివ్వచ్చు, డ్రెస్సింగ్ సెన్స్ కానివ్వచ్చు, హెయిర్ స్టైల్ కానీ, మేకింగ్ కానీ, వాట్ ఎవర్. సో అలా మీ ఫేవరెట్ ఎవరు, మెయిల్ అండ్ ఫీమేల్, యాక్టర్ అండ్ యాక్ట్రెస్? నాకు వెంకటేష్ గారు అంటే ఇష్టం. నేను ఐ థింక్ 2019 నుంచి ఇస్తున్న ఇంటర్వ్యూస్ అన్నిటిలో చెప్తానే ఉన్నాను నేను. వెంకటేష్ గారు ఇస్ మై ఫేవరెట్ యాక్టర్. ఆఫ్ స్క్రీన్ నేను ఎప్పుడు ఆయన కలవలేదు, కానీ ద వెరీ మినిమల్ హీ స్పీక్స్ ఇన్ ద ఇంటర్వ్యూస్ ఆర్ ఆన్ స్టేజ్, ఐ ఫీల్ హీఈస్ అ వెరీ స్పిరిచువలీ అండ్ ఫిలాసఫికలీ ఇవాల్వ్డ్ పర్సన్ అనిపిస్తారు. సో ఐ హోప్ ఐ గెట్ ఎ ఛాన్స్ టు వర్క్ విత్ హిమ్ డౌన్ ద లైన్. అండ్ అది కాకుండా ఎన్టీఆర్ గారు అంటే చాలా ఇష్టం. ఐ లైక్ హిజ్ ఆరా, హిజ్ యాక్టింగ్ స్కిల్స్, హిజ్ డాన్సింగ్ స్కిల్స్, ద వే హీ స్పీక్. హీ కమ్స్ విత్ సో మచ్ ఆఫ్ ఆరా, మనల్ని కట్టిపడేస్తుంది. కూర్చొని వినాలరా వీళ్ళు మాట్లాడితే అనిపిస్తుంది అలా. సో వాళ్ళు యాక్ట్ చేసినా అలా చూస్తూ ఉండాలనిపించేది ఎన్టీఆర్ గారు. ఐ మెట్ హిమ్ వైల్ హీ వాజ్ షూటింగ్ ఆంధ్రవాలా ఫిలిం సారథి స్టూడియోస్లో షూట్ అవుతున్నప్పుడు. ఐ వాజ్ ఇన్ మై స్కూల్. సో షూట్ అయిపోయాక, ఐ మీన్ స్కూల్ అయిపోయాక, ఐ జస్ట్ వెంట్ with one of my family member and I clicked a picture with him. I still remember that. Wow. If I get a chance to meet him, I'm definitely going to say this story to him. So ఇది యాక్ట్రెసెస్, నాకు ఇప్పుడున్న యాక్ట్రెసెస్ కన్నా నేను ఎక్కువ వాచ్ చేసే ఫిల్మ్స్ కొంచెం 1980s, 1970s, ఇన్ఫ్యాక్ట్ నేను 1930s నుంచి మూవీస్ కూడా చూస్తాను, కన్నమ్మ వీళ్ళ ఫిల్మ్స్ కూడా చూస్తాను. సో యా, అంటే ఐఎమ్ సో మచ్ ఆఫ్ మూవీ లవర్. ఐ జస్ట్ వాంటెడ్ టు సీ అసలు ఆ టైంలో ఎలా చేసేవాళ్ళు. అప్పుడు విడిది కూడా మూవీస్ది 3.5 hours అలా ఉండేది. సో ఐ స్టిల్ రిమెంబర్ మాలపిల్ల చూసినప్పుడు అసలు ఎలా చూసారు ఈ ఫిలిం ఆ టైంలో అనుకునేదాన్ని. దట్ వాజ్ లైక్ 1930s ఆ టైంలో ఫిలిం అది. సో నాకు శోభన గారు, సుహాసిని గారు అండ్ సౌందర్య గారు, వీళ్ళందరూ చాలా మంది ఉన్నారు. హీరోయిన్స్ అంటే నాకు చాలా మంది ఇష్టం. రీసెంట్లీ ఐఎమ్ స్టార్టింగ్ టు లైక్ రాశి ఖన్నా గారు a lot. Somehow I'm really liking her energy. And Shruti Hassan garu. So చాలా మంది ఉన్నారు. సో ఐ థింక్ వీళ్ళిద్దరే లైక్ రైట్ నౌ టాప్ ఆఫ్ మై హెడ్. సూపర్. అండ్ సీరియస్లీ ఖచ్చితంగా ఫిలిం సూపర్ సక్సెస్ అవ్వాలి. అండ్ ఈ సక్సెస్ఫుల్తో పాటు ఇంకొంతమంది డైరెక్టర్స్ కళ్ళు మీ మీద అలా పడి మీరు అనుకునేటువంటి ఒక బ్యూటిఫుల్ లవ్ అండ్ రొమాంటిక్ ఫిలిం అనేది ఒకటి రావాలి అని కోరుకుంటున్నాం మేము కూడా. థ్యాంక్ యూ సో మచ్. అండ్ థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆల్ ద వెరీ బెస్ట్. అండ్ సూపర్ సక్సెస్లో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. సో యాక్చువల్లీ ఇప్పుడు మ్యామ్ వేసుకున్న కాస్ట్యూమ్ కానీ, మ్యామ్ బాడీ మీద ఉన్న ఆర్నమెంట్స్ కానీ, అండ్ ఇవన్నీ కూడా ఎంత ప్రైస్ టోటల్ ఉంది అనేది ఒకసారి మనం చెక్ చేద్దాం. మ్యామ్ ఫస్ట్ మీ ఇయర్ రింగ్స్ ఏం పెట్టుకున్నాను నేను? ఓకే, ఐ థింక్ ఐ బాట్ దిస్ ఇన్ H&M ఫర్ సమ్ ఐ డోంట్ నో 2500, 999 ఏమో ఉంటాయి కదా రేట్స్, నాకు గుర్తులేదు. దెన్ ద రింగ్ ఇస్ ఫ్రమ్ ఐ ఆర్డర్డ్ ఇట్ ఆన్లైన్, లిటిల్ థింగ్స్ అనుకుంటా. అండ్ దిస్ అమోర్ మీన్స్ లవ్, దిస్ ఇస్ ఆల్సో ఫ్రమ్ లిటిల్ థింగ్స్. సో టుగెదర్ ఐ థింక్ దిస్ ఇస్ సమ్ 3,500. 3,500. Okay. Yeah. And Watch. This is a brand MK. I don't know. This is some 11,000. I spend a lot on watches. ఇది కూడా MK brand, but I got this as a gift. So ఎంతో నాకు తెలీదు. This blazer is from Ellen Solly. ఇది some 6,000. And the top is from Little Box, that is again some 3,000.
అండ్ హీల్స్ ఎక్కడ కొన్నానో ఎప్పుడు కొన్నానో కూడా నాకు గుర్తుకులేదు. ఐ షుడ్ రియలీ ఇన్వెస్ట్ ఆన్ మై హీల్స్. ఐ హ్యావ్ అ వెరీ మినిమల్ కలెక్షన్. ప్రతి డ్రెస్ మీదకి అయ్యే వేసుకుంటాను, విచ్ ఐఎమ్ కంఫర్టబుల్ విత్. బట్ ఐ థింక్ మోస్ట్ ఆఫ్ ద టైమ్ హీల్స్ జనరల్గా దే కాస్ట్ ఫ్రమ్ స్టార్టింగ్ ప్రైజే ఒక 4,000 నుంచి ఉంటుంది. లెట్స్ సే దట్ ఈస్ సమ్ 5,000. 5,000. Yeah. So 5,000 and costume? This is 6 and this is 2 or 3. So 8 Eight. plus 5, 13. 13. Mm. 13 and 14, This 15, 15, 16, 5,000. 16, 5,000 plus 2,000. Yeah. 18,500. And watch. 11,000. Yeah. 18,500 plus 18. 11,000. It's 29,500. 29,500. అది నాకు తెలియదండి. అది మీకు This తెలీదు. is gift. So nail polish or 500. This, yeah, then I should actually change my nail polish. Almost 30,000. సో ఈ రోజు మీరు 30,000 ప్రైస్ లో అంత 30,000 కనిపిస్తుంది. The diet we do, the workouts we do, we pay to our trainers, our gym, అవన్నీ కనిపించని ఖర్చులు అవన్నీ. అవన్నీ కనిపించని ఖర్చులు కదా. Yeah. బట్ అన్ని కలిపి అరౌండ్ 50,000. Okay, let's Yes. say that. ఈ టోటల్ ఎంటైర్ కాస్ట్యూమ్ అండ్ ఆర్నమెంట్స్ అండ్ ఎవ్రీథింగ్ 30,000. అందరూ అనుకుంటారు. I actually bought a oversize. నేను వెళ్ళలేదు. My assistant brought this. So I need to go get it exchanged. This is actually కొంచెం నా size కాదు. Because the interview was so sudden, I had to come quickly. Oh my god, oh super. And thank you ma'am, thank you so and much. all the very best. Thank you so much. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share, and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream. ఇండస్ట్రీలో కమిట్మెంట్ ఇష్యూస్ వస్తే నీకు కూడా వచ్చినట్టు మార్నింగ్ తీసుకెళ్ళాలంటే కొట్టి పడేస్తాడు. ఒక్కళ్ళు కూడా చూడలేదు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి. అది నిజం కదా, దాంట్లో ధైర్యం ఏంటి? ఇది నెక్స్ట్ డే ప్లేట్ మార్చేస్తే తప్పు కదా. As of now, we are comfortable this అని నేను అనుకుంటున్నాను. రష్మిక గారిది మీది ఒకే ఊరంట కదా. నీకు కోపం వచ్చిందంటే బాగా తిట్టేత్తరా? తిట్టేద్దామండి. నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు? ఏపీఎస్ఎఫ్సి వాళ్ళకి 6 నెలల్లో నేను 6 లక్షలు కట్టా. బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ యాజ్ రైడింగ్ అ టైగర్.